ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజు నుంచి అత్యంత విశిష్టమైన పవిత్రమైనటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనవి. అమ్మవారి దేవాలయాలన్నింటిలో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటూ ఉన్నాం. మన హిందువులు జరుపుకునేటటువంటి ముఖ్యమైన పండగల్లో దసరా ఒకటి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజుల పాటు దేవీ నవరాత్రులు అని మనం చేసుకుంటాం. 10వ రోజు విజయదశమి వస్తుంది. ఆ రోజును దసరా అని పిలుస్తాం. చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఈ పండుగని విజయదశమి అని కూడా మనం పిలుచుకుంటాం. విజయదశమి. దానికి ముందు 9 రోజుల పాటు దుర్గా పూజ ఉంటుంది. విజయదశమి రోజున శ్రీమద్ రామాయణం ప్రకారం రామచంద్ర ప్రభు రావణాసురుడి మీద గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసానికి వెళుతూ, వనవాసం కాదు అజ్ఞాతవాసం, వనవాసానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అప్పుడేం దాక్కు అక్కర్లేదు కదా, ఎవరికైనా కనిపించవచ్చు. కానీ అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాలి కదా. అప్పుడు విరాట నగరానికి దగ్గరలో ఉన్నటువంటి శ్మశానంలో ఉన్నటువంటి ఒకానొక జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలు పెట్టారు. అయితే ఆ ఆయుధాలు మళ్ళా తిరిగి తీసుకున్నటువంటి రోజు విజయదశమి. ఆ రోజే ఉత్తర గోగ్రహణంలో కౌరవులందరినీ జయించి విరాటుడు పుత్రుడైనటువంటి ఉత్తరుడి యొక్క సారథ్యంలో బృహన్నలుగా వచ్చినటువంటి అర్జునుడు తన గాంధీవాన్ని, అమ్ముల పొదిని, అక్షయ తూణీరాలు ఇవన్నీ తీసుకొని చక్కగా యుద్ధం చేసి విజయం సాధించినటువంటి రోజు. ఒకే ఒక్కరోజు యుద్ధం జరిగిందంతే. సాయంత్రానికి పూర్తి అయిపోయింది యుద్ధం. ఈ సందర్భంలో రావణాసురుడి యొక్క వధ, అలాగే జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారంగా వస్తుంది. ఒక పెద్ద రావణాసురుడి యొక్క బొమ్మ తయారు చేసి అందులో ఈ దీపావళి బాంబులు ఇవన్నీ పెట్టి తగలబెట్టేస్తారు. జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషుడు అనేటువంటి రాక్షసుడితోటి 9 రోజులు యుద్ధం చేసింది అమ్మ. 9 రాత్రులు. 10వ రోజు విజయాన్ని సాధించి ఆ విజయాన్ని పొందినటువంటి సందర్భంగా 10వ రోజున ప్రజలంతా కూడా సంతోషంగా ఈ విజయదశమి పండగ జరుపుకుంటూ ఉన్నాం. ఇది ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధనకి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి, ప్రాధాన్యతనిచ్చేటటువంటి పండగ. ఈ పండుగను నవరాత్రులు అని, శరన్నవరాత్రులు అని మనం పిలుస్తాం. వసంతకాలంలో శ్రీరామ నవరాత్రులు చేస్తాం. అది పూర్తయిన తర్వాత భాద్రపద మాసంలో గణేశుడి యొక్క నవరాత్రులు చేసుకున్నాం. భాద్రపదం పూర్తయింది, ఆశ్వయుజం మొదలైంది. నిన్ననే కదా మహాలయ అమావాస్య పూర్తయింది. ఈ 10 రోజులు ముందు 9 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు మనం జరుపుకుంటాం.
ఇంకొక విశేషం ఏంటంటే వర్ష ఋతువు పూర్తయి శరదృతువు మొదలయ్యేటటువంటి రోజులు ఇవి. శరదృతువులో మనకి చక్కటి వెన్నెలగా వస్తుంది. వర్షాకాలంలో నదులన్నీ వరదలతోటి ఎర్రటి నీళ్లతోటి నిండిపోతాయి. అందుకనే వర్షాకాలం నదులకి రజస్వలాకాలం అని పెద్దలు చెబుతారు. ఈ శరదృతువు వచ్చిన తర్వాత ఈ ఒక్క నెల గడిస్తే కార్తీక మాసం వస్తుంది. అప్పటికి నీళ్లు బాగా తేటపడతాయి. అందుకనే కార్తీక మాసంలో నదీ స్నానాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కాబట్టి ఈ యొక్క నవరాత్రులకి శరన్నవరాత్రులు అని పేరు వచ్చింది. కొందరు ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవికి, ఆ తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, చివరి 3 రోజులు సరస్వతీదేవికి కేటాయించుకొని పూజలు చేసుకుంటాం. ఎందుకని సప్తమి నాడు వాణీదేవిగా వచ్చింది. వాణి అంటే సరస్వతీదేవి. అందుకని ముఖ్యంగా శక్తి ఆరాధకులు ఈ విధంగా చేస్తారు, అమ్మవారి ఆరాధకులు. అలాగే ఇప్పటికీ కొన్ని ఇళ్లలో బొమ్మల కొలువు పెట్టడం అనేది ఒక ఆనవాయితీ ఉంది. చీరాల్లో మా మిత్రులు చంద్రశేఖర్ గారు, మా గురువుగారి పుత్రుడు ఆయన, వాళ్ళ ఇంట్లో చక్కగా బొమ్మల కొలువు పెడతారు. అందరినీ ఆహ్వానిస్తారు. చక్కగా ఆ బొమ్మల కొలువు చూశాక ఇంత అల్పాహారం కూడా పెడుతుంది ఆ తల్లి మా అందరికి. ప్రతి సంవత్సరం చేస్తారు వాళ్ళు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త బొమ్మలు కొని ఆ యొక్క దాంట్లో కలుపుతూ పెడతారు, స్టెప్పులుగా. అలాగే దేవాలయాల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర అయితే 2 కళ్ళు సరిపోవు ఆ ఉత్సవాలు చూడటానికి. అలాగే శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి దగ్గర కూడా అంత ఇదిగా జరుగుతాయి. 9 రోజులు పూర్తయిన తర్వాత 10వ రోజున పార్వేట ఉత్సవం జరుగుతారు. మాచిరాల్లో కూడా ఒక హై స్కూల్ గ్రౌండ్ ఉంది, NRNPM స్కూల్, పెద్ద గ్రౌండ్. చీరాలలో ఉండేటటువంటి అన్ని దేవాలయాల నుంచి ఉత్సవ మూర్తులు వివిధ శకటాల మీద అక్కడికి చేరుకుంటారు రాత్రిపూట. సుమారు 7 గంటలకు వస్తే ఇంకా అర్ధరాత్రి వరకు ఉత్సవం జరుగుతుంది, పార్వేట ఉత్సవం. మైసూరు మహారాజా పాలన దగ్గర నుంచి ఈ దసరా ఉత్సవాలు వైభవంగా జరపటం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. ఇప్పటికీ మైసూరులో స్వామివారి ఆశ్రమం ఉంది. అక్కడికి మేము ఒక 2-3 ఏళ్ల క్రితం ఒకసారి వెళ్ళాం. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం చాలా అద్భుతంగా జరుగుతాయి అక్కడ ఈ దేవి నవరాత్రులు. అయితే మైసూరు మహారాజు గారి యొక్క కులదైవం చాముండాదేవి. అందువల్ల ఆ దేవిని ఆరాధించి ఏనుగుల మీద ఊరేగింపుగా రావడం అనేది ఒక సంప్రదాయంగా వచ్చింది అక్కడ. ఆ సమయంలో వీధుల్లో కోలాహలంగా చేసేటటువంటి అనేకమైనటువంటి కళా ప్రదర్శనలు, చెక్క భజనలు, కోలాటాలు, ఇవన్నీ చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తారు ఈ మైసూరుకి. ఇప్పటికీ అంత ప్రాశస్త్యంతో మైసూరులో జరుగుతూనే ఉన్నాయి. ఆ సమయంలో రాజుగారి భవనం ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఈ దసరా పండుగని ఆ రోజున దుర్గా పూజ పర్వదినంగా బెంగాలీ వాళ్ళు జరుపుకుంటారు. దుర్గా సప్తమి, అష్టమి, నవమి ఈ 3 తిథుల్లో దుర్గామాతకు పూజ చేసి 9వ రోజున కాళీమాతని వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఆ రోజున కాళీమాతని
లక్షలాది మంది దర్శించుకోవటం విశేషం. కలకత్తా కాళీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ 9 రోజులు రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటాం. చివరి రోజున దుర్గామాతని ఆ కలకత్తా నగరానికి పక్కనే ఉంది హుగ్లీ అనేటువంటి నది. ఆ అమ్మవారి యొక్క మట్టి విగ్రహాన్ని ఆ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆ రోజున నదీ తీరంలో కుమారి పూజలు చేయటం అనేది బెంగాలీల యొక్క ప్రత్యేకత. అసలు ఈ నవరాత్రులకి ఒక పురాణ గాథ ఉంది. దాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం. బ్రహ్మదేవుడి యొక్క వరాల వల్ల గర్వితుడైనటువంటి మహిషుడు అనేటువంటి వాడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వాళ్ళను ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. అప్పుడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకుంటే మహిషుడి మీద ఆ త్రిమూర్తులలో రగిలినటువంటి క్రోధాగ్ని ఒక ప్రకాశవంతమైనటువంటి తేజస్సుగా మారింది. ఆ త్రిమూర్తుల యొక్క తేజస్సు కేంద్రీకృతమైంది. అది ఒక స్త్రీ రూపం ధరించింది. శివుడి యొక్క తేజం ముఖంగా, విష్ణువు యొక్క తేజం బాహువులుగా, బ్రహ్మదేవుడి యొక్క తేజస్సు పాదాలుగా కలిగినటువంటి ఆ దివ్యమంగళ మూర్తి 18 బాహువులు కలిగి ఉంది, 18 భుజాలతోటి. అప్పుడు ఆమెకు శివుడు తన శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు వరుణపాశాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాలని, హిమవంతుడు కమండలాన్ని, సింహాన్ని ఇచ్చాడు. ఈ విధంగా సర్వదేవతలు ఆయుధాలు సమకూర్చగా మహిషాసురుడి యొక్క సైన్యంతో తలపడి భయంకరమైనటువంటి యుద్ధం చేసింది అమ్మ. మహిషాసురుడు తరఫున యుద్ధానికి వచ్చినటువంటి ఉదద్రుడు, మహాహనుడు, అశిలోముడు, భాస్కలుడు, బిడాలుడు మొదలైన వాళ్ళందరినీ చంపేసిన తర్వాత చిట్ట చివరికి మహిషాసురుడితో తలపడిందమ్మ. ఈ యుద్ధంలో అమ్మవారి వాహనమైనటువంటి సింహం శత్రువులను చీల్చి చెండాడింది. అమ్మవారితో తలపడినటువంటి ఆ మహిషుడు మహిష రూపం ధరించాడు. ఆ తరువాత సింహరూపాన్ని, చివరికి మానవ రూపంతో భయంకరంగా పోరాటం చేసి చిట్ట చివరికి మహిషు రూపంలో అమ్మవారి చేతిలో హతుడైపోయాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుణ్ణి సంహరించినటువంటి రోజుని దసరా పర్వదినంగా పిలుచుకుంటూ ఉన్నాం. 9 రోజులు యుద్ధం చేసింది. 10వ రోజు మహిషుణ్ణి చంపేసి మహిషాసుర మర్దినిగా పేరు పొందింది అమ్మ. అదే విజయదశమి పర్వదినం. కృతయుగంలో సుకేతనుడు అనేటువంటి ఒక రాజు తన యొక్క దాయాదుల వల్ల రాజ్యభ్రష్టుడైనాడు. ఇక భార్యతోటి అడవుల్లో తిరుగుతూ నానా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ అడవిలో అంగిరసుడు అనేటువంటి ఋషి అతడికి నవరాత్రి పూజా విధులు ఉపదేశించాడు. ఆ రాజుగారు మహర్షి చెప్పిన విధంగా పూజలు చేసి మళ్ళా తన ఐశ్వర్యాన్ని పొందాడు అని ఒక కథ ఉంది. ఈ కథను బట్టి ప్రజలు దుర్గా, లక్ష్మి, సరస్వతి వీళ్లల్లో ఒక్కొక్క దేవిని 3 రోజులు 3 మూళ్ళు 9 రోజులు పూజించుకుంటూ ఉన్నారు. ఈ 9 రాత్రులందు ఆయా దేవతలను పూజించటానికి వీలు కాకపోతే చివరి రోజైనటువంటి నవమి రోజు ఆ అమ్మవారి దగ్గర పుస్తకాలు పెట్టి దేవీత్రయాన్ని కల్పవీధి ప్రకారంగా పూజించుకుంటారు. అంటే పార్వతి లేదా దుర్గాదేవి, దుర్గాదేవి, లక్ష్మి, సరస్వతి. దుర్గాదేవికి పార్వతీదేవికి తేడా లేదు, 2 అమ్మవారి యొక్క రూపాలే. ఆ విధంగా పూజించటం వల్ల ఆ 9వ రోజుని మహర్నవమి అని పేరు వచ్చింది. అలాగే సప్తమి రోజు సరస్వతీదేవిని పూజించటం, ఆ రోజు మూలా నక్షత్రం కూడా ఉంటుంది. అలాగే ఆయుధాలను పెట్టి పూజించటం వల్ల ఈ విజయదశమి పండక్కి
ఆయుధ పూజా దినం అని కూడా చెప్పబడదు. ఆయుధాలంటే ఏమిటి? ఇక్కడ ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయనకు ఆయుధాలు ఏంటి? ఆయన ల్యాప్టాప్, కంప్యూటర్, ఇటువంటి వాటిని శుభ్రంగా తుడిచి ఓ బొట్టు పెట్టి చేసుకోవటం. అలాగే మన ఇంట్లో ఉండేటువంటి వాహనాలు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఉంటాయి కదా, ఆ రోజు శుభ్రం కడిగిచ్చి వాటికి కుంకుమ గంధంతో బొట్లు పెట్టి ఒక మాల కూడా వేసే సంప్రదాయం ఉంది. కాబట్టి మరుసటి రోజు దశమి తిథికి విజయదశమి అని పేరుని చెప్పుకున్నాం. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఆలయాల్లో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు. అయితే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజున శైలపుత్రి అని, రెండవ రోజున బ్రహ్మచారిణి అని, మూడవ రోజు చంద్రఘంటాదేవి అని, 4వ రోజున కూష్మాండదేవి అని, 5వ రోజున స్కందమాత అని, 6వ రోజున కాత్యాయని దేవి అని, 7వ రోజున కాళరాత్రి అని, 8వ రోజున మహాగౌరి అని, 9వ రోజున సిద్ధిదాత్రి అనేటువంటి పేరుతో పూజిస్తారు. అయితే మన ఆంధ్రదేశంలో పార్వతీదేవిని బాలా త్రిపుర సుందరిగా పూజిస్తాం మొదటి రోజు, గాయత్రీదేవిగా 2వ రోజు, అన్నపూర్ణాదేవిగా 3వ రోజు, కాత్యాయని దేవిగా 4వ రోజు, మహాలక్ష్మిగా 5వ రోజు, లలితాదేవిగా 6వ రోజు, మహాచండిగా 7వ రోజు, సరస్వతీదేవిగా, కనకదుర్గాదేవిగా, మహిషాసుర మర్దినిగా, రాజరాజేశ్వరి వంటి రూపాలతోటి అలంకారాలు చేసి పూజలు చేసుకుంటున్నాం. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంది. ఇన్ని పేర్లు చెప్పుకున్నా అన్ని ముగురమ్మల మూలపుటమ్మ ఆ జగన్మాతే. కాబట్టి ఇక దసరా సంబరాలు చివరి రోజుకి చేరుకోగానే మనందరికీ గుర్తుకొచ్చేది సెమీ పూజ, అంటే జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయటం. ఇంకొక విశేషం పాలపిట్ట దర్శనం. దశమి రోజు సెమీ పూజ చాలా చాలా ముఖ్యమైనది. శమీ శమయతే పాపం అని శాస్త్రం చెప్పింది. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు పూజ చేయటం వల్ల పాపాలు నశిస్తాయని. అంటే దసరా పండుగ రోజు సాయంత్రం పూట జమ్మి చెట్టు ఆకులని బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీర్వచనాలు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుసుకోవడం అనేది మన హిందూ సంస్కృతిలో అంతర్భాగం. అయితే దసరా రోజునే జమ్మి చెట్టును పూజించడం, ఆ తర్వాత పాలపెట్టుని సందర్శించుకోవటం, వీటి వల్ల మనకి సర్వకార్యాలు సిద్ధిస్తాయి అని మన ప్రజల్లో ఉన్న నమ్మకమే. వీటికి అనేకమైనటువంటి ఇతిహాసాలు కూడా మన పురాణాల్లో మనకు కనిపిస్తున్నాయి. విజయదశమి రోజు రామచంద్రమూర్తి అపరాజితాదేవిని పూజించాడు అని, అంటే శమీ వృక్షాన్ని. ఆ తర్వాత రావణాసురుణ్ణి చంపేశాడు. దీంతో పాటు పాండవులు తమ అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలని శమీ వృక్షం మీదే దాచిపెట్టారని, ఆ సమయంలో విరాటరాజు కొలువులో ఉన్న పాండవులు ఏడాది పూర్తయిన తర్వాత ఆ వృక్షాన్ని ప్రార్థించి మళ్ళీ తమ ఆయుధాలను పొందారని కూడా మహాభారతం చెబుతుంది. అయితే ఈ శమీ వృక్ష రూపంలో ఉండేటటువంటి అపరాజితాదేవి, మనం ప్రార్థనా శ్లోకం చెప్పుకున్నాం. అపరాజితాదేవి స్తోత్రం ఉంది. యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, విద్యారూపేణ సంస్థిత అని మనకి దాదాపు ఒక 19-20 శ్లోకాలు ఉంటాయి. దాన్ని అపరాజితాదేవి స్తోత్రం అంట. కాబట్టి శమీ వృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవి యొక్క ఆశీస్సులు పొంది పాండవులు ఆ తరువాత జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల మీద విజయం సాధించారని మహాభారతం చెబుతుంది.
అయితే పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుంచి తీసుకొని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటూ ఉండగా వాళ్ళకి ఒక పాలపిట్ట కనపడింది. అప్పటి నుంచి వాళ్ళకి సకల విజయాలు సిద్ధించాయి అని కూడా ఒక నమ్మకం కలిగింది. నవరాత్రుల్లో చివరి 3 రోజులు దేవదానవులు పాల సముద్రం మధించినప్పుడు అమృతం జన్మించినటువంటి శుభ ముహూర్తాన్ని విజయదశమిగా కూడా జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు. చూడండి, ఇంకొక ఐతిహ్యం అన్నమాట ఇది. ఇటీవలే మనం క్షీరసాగర మథనం గురించి ఒక 2 గంటల సేపు చెప్పుకున్నాం. దీనిలో భాగంగా విజయదశమి రోజున శమీ పూజ పూర్తయిన తర్వాత పాలపిట్టను దర్శించే సంప్రదాయం మనకు వచ్చింది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత, అంటే సాయంకాలం కొంచెం పొద్దుగూకాక శమీ వృక్షం దగ్గర అపరాజితాదేవిని పూజిస్తాం. ఈ సందర్భంగా ఈ శ్లోకం కూడా చదువుకుంటాం. చదువుతూ ఆ శమీ వృక్షానికి 3 సార్లు ప్రదక్షిణ కూడా చేస్తాం. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని శమీ శమయతే పాపం శమీ లోహిత కంటక ధారిణ్యార్జున బాణానాం రామస్య ప్రియవాదిని కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖమ్మయ తత్ర నిర్విఘ్నం కర్తృత్వీం భవ శ్రీరామ పూజితే అని. అంటే శమీ వృక్షం అనేది పాపాలను నశింపజేస్తుంది, శత్రువులని నాశనం చేస్తుంది. అమ్మవారి యొక్క కృప, శనిదోష నివారణ కూడా జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో పాటు విజయదశమి రోజు అర్జునుడికి ధనస్సు మళ్ళీ ప్రాప్తించింది ఉత్తర గోగ్రహణాన్ని చేయటానికి. శ్రీరాముడికి ప్రియత్వాన్ని కలిగించింది. కాబట్టి యాత్రార్థులకి సౌఖ్యాన్నిస్తూ పనులన్నింటినీ నిర్విఘ్నంగా పూర్తయ్యేటట్టు చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ శమీ పూజ సందర్భంగా పాలపిట్ట దర్శనం కోసం ప్రజలు తహతహలాడిపోతారు. ఇందుకు కారణం ఏంటంటే పాలపిట్ట దర్శనంతో సర్వకార్యాలు సిద్ధిస్తాయి అని ప్రజలకి నమ్మకం. అందుకే శమీ పూజ పూర్తయిన తర్వాత పాలపిట్టను దర్శించుకొని ఆనందంగా ఇళ్లకి చేరుకుంటారు. మరి ఇన్ని విశేషాలు ఉన్నాయి దసరా పండగ. మరి ఈ దసరా ఈ శరన్నవరాత్రుల సమయంలో వివిధ దేవాలయాలలో అమ్మవారి యొక్క అలంకార విశేషాలు అవన్నీ కూడా రేపటి రోజు మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అమ్మవారి కథలు వింటూ ఉండండి. ఈ రోజునే అక్కునూరి వారు మోహనవాణి ఛానల్ ద్వారా విజయవాడ కనకదుర్గమ్మాదేవి యొక్క వైభవాన్ని కూడా ప్రారంభం చేశారు. అది కూడా విందాం. ఈ విషయాలు కూడా వీలు వెంట మన ఛానల్లో ప్రసారం అయినప్పుడు ఆనందంగా వీక్షిద్దాం. అంతవరకు ఈ ఛానల్ని వీక్షిస్తూ ఉండండి, వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, మీతో పాటు మరికొంతమంది చేత చేయించండి అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ, ఆ దుర్గామాత మనందరినీ చల్లగా చూడాలి, పాడి పంటలతోటి ధనధాన్య సమృద్ధితోటి ఈతి బాధలు లేకుండా మనం హాయిగా ఉండాలి అని మరొక్కసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేష. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.